మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీడియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీడియాని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి గారిని ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సూర్యుడు ఉదయించక ముందే చీకటి తెల్లారక ముందే ఇంటి మీద పడి ఏదో ఒక నక్సలైట్ హిడ్మా గారిని ఎట్టయితే ఎత్తుకొస్తారో ఒక నక్సలైట్ని దాడి చేసినట్టు లేదా దేశంలో అన్ని చోట్ల బాంబులు పెడితే ఎట్టా ఎత్తుకెళ్తారో ఆ రకంగా వచ్చి ఇల్లంతా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా అతన్ని బర్బరా ఈడ్చుకుని పట్టుకుపోవటం అనేది ఏం నేరం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు? ఏం నేరం చేశారు? ఎందుకు ఆ రకంగా ఒక విలేకరి వృత్తిలోంచి ఎదిగి పైకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీడియా కోఆర్డినేషన్ చేస్తూ మా పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఏం చేశాడు? నిజంగా మీకు అంత సాహసమే ఉంటే కనుక మీ ప్రభుత్వానికి మీరు చేసేది ధర్మంగా నీతిగా చట్టబద్ధమైన చర్య అయితే మీరు తాపీగా ఇంటికి వచ్చి మీడియాని పిలిచి ఈయన ఇక్కడెక్కడ బాంబులు పెట్టాడు, ఇక్కడెక్కడ మొత్తం రాష్ట్రంగా దేశం అంతా బాంబులు పెట్టాడు, అందుకని ఇతను తీసుకెళ్తున్నాం, లేదా ఇతను చాలా స్లీపర్ సెల్స్ని తయారు చేస్తున్నాడు, లేదా ఈ పలానా చోట ఇంతమందిని గ్రే హౌండ్స్ వాళ్ళని లేపేశాడు, ఇట్లాంటి చరిత్ర ఉంది. దేనికోసం? ఏం మర్డర్లు చేశాడు? ఏం నేరం చేశాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాత్రికేయ మిత్రులతో అందరితో కోఆర్డినేట్ చేసేటువంటి మీడియా మిత్రులతో కోఆర్డినేట్ చేసేటువంటి సహకారం అందించేటువంటి మనిషి ఏం చేద్దామని మీరు ఏం భయపెడదామని? మీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ధర్మబద్ధమైన పాలన చేస్తే ఈ తప్పుడు చర్యలు ఎందుకు అని అడుగుతున్నాను. ఈ తప్పుడు చర్యలు ఎందుకు? సోషల్ మీడియా అని చెప్పి ఎవరో చెప్తున్నారు. వచ్చిన పోలీసులను ఎవరో అడిగితే పాత్రికేయ మిత్రులు సోషల్ మీడియా కేసు మీద తీసుకెళ్తున్నామలే కుప్పంలో కేసు పెట్టి చిత్తూరు 2 టౌన్ పోలీసులు వస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎవరంటే చిత్తూరు 2 టౌన్ ఏని విలేకరులు అడిగినాయి చిత్తూరు 2 టౌన్ పోలీసులు అన్నారు, కుప్పం అంటున్నారు. ఒక సోషల్ మీడియా కేసుకి తీసుకెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి మీ బావమరిది బాలకృష్ణ గారి ఇంటి అడ్రస్తో ఉన్నటువంటి ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్ అడ్రస్ నుంచి ఆ ఇంట్లో లైసెన్స్ తీసుకున్నటువంటి ఇంటర్నెట్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్ నుంచి ఎంత దుర్మార్గంగా పోస్టులు పెట్టించారు, ఎంత దుర్మార్గంగా ఆయన కుటుంబం మీద ఆయన మీద ఎంత నీచంగా ఏమేం జరిగింది? అప్పుడు మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయారా? మీ పక్కన ఉండేటువంటి వాళ్ళందరినీ ఎత్తుకుపోయారా? అంటే ఏం నేర్పుతున్నారు మీరు అంటున్నా? 16 మాసాల నుంచి మళ్ళీ మీ తప్పుల నుంచి లోపలేసేది నేర్పారు. రేపేమవుద్ది? మీ రమేష్ని ఎత్తుకోమనే కదా? కాదండి, మీ ఆలూరు రమేష్ని ఎత్తమనే కదా అంటున్నా నేర్పేది ఇది విద్య. అంతకుమించి ఏమన్నా ఉందా అంటున్నా? లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళని ఎత్తమని ఎవరో ఒకళ్ళని ఎత్తమనే కదా మీరు చెప్పేది? ఇట్లాంటి అన్ని తప్పుడు ఆలోచనలు ఇట్లాంటి దేనికంటున్నా? రాష్ట్ర డీజీపీ గారు అయితే కృష్ణా జిల్లా ఎస్పీ చేశాడు. ఎస్పీ చేసినప్పుడు ఆయన ఎంత గొప్పగా ఉద్యోగం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఈ రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు ఈ కొల్లు రవి మామగారు
నడకూరి నరసింహారావు గారు బూత్కి వెళ్ళి రౌడీలను వేసుకుని 20 కార్లు వేసుకుని రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటే తుపాకీ తీసి కాల్చేస్తానని చెప్పాడు. తుపాకీ తీసి కాల్చేస్తానని చెప్పాడు బస్టాండ్ సెంటర్లో ఎలక్షన్ జరుగుతుంటే. అటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఏంటి సార్, ఏం డీజీపీ గారు ఏమైపోతుంది? మీరు ఎంతలా పోలీసు ఉద్యోగం చేసేవాళ్ళు, ఇరగదీసి మగాడు ఉద్యోగం చేసేవాళ్ళు కదా, ఇవాళ ఏంటిదంతా అని ఏం నేరం చేశాడు? ఈ రాష్ట్రానికి ఏం నష్టం ఏంటి? ఆయన చేసిన తప్పు ఏంటి, పాపం ఏంటి? ఈ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో చేసి భయపెడదామనో ఇంకోటి చేద్దామంటే ఆల్రెడీ అయిపోయింది. జనం డిసైడ్ అయిపోతున్నారు. మీకు మంగళారతి, చంద్రబాబు నాయుడు గారికి మంగళారతి పాడతాకి డిసైడ్ అయిపోతున్నారు. ఇప్పటికే సచివాలయంలో అధికారులు అందరూ ఇది పోయే గవర్నమెంట్ రా అని చెప్పని ఎవరు జాగ్రత్తగా ఫైల్స్ జాగ్రత్త పడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడతల్లా. సచివాలయంలో ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో అటెండర్ దగ్గర నుంచి కాపీ టీలు అందించేటువంటి ఎన్ఎంఆర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అందరూ చీఫ్ సెక్రటరీ దాకా అందరికి అర్థమైపోతుంది ఇది పోయే ప్రభుత్వం, దీనికి మంగళారతి పాడేస్తున్నారు, జనం రెడీగా అయిపోయారని చెప్పి 3 ఏళ్ల ముందే అర్థమైపోతే మీరేంటి డీజీపీ గారు? మీ పాతది అసలు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఎట్లాంటి ఉద్యోగం చేశారు, ఎంత మొగోడు ఉద్యోగం చేశారు? ఇవాళ ఏంటిది? మీ ఏలుబడిలో ఇంత అసహ్యంగా ఇంత ఘోరంగా పోలీసు వ్యవహరిస్తుంటే తీసుకెళ్ళి కొట్టడం, టీడీపీ వాళ్ళని మంచి చేసుకోవడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం, టీడీపీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ అంతా ఈ రకంగా దిగజారిపోతుంటే ఎందుకు మీరు అసలు ఊరుకుంటున్నారు? పాత గుప్తా గారు ఏమైపోయాడు? బయటికి రాడాయిక ఇక రిటైర్ అయ్యేదాకా బయటికి రాడా పాత గుప్తా గారు? ధర్మంగా ఉద్యోగం చేయించరా పోలీసులతో? ఇది ఎక్కడ గోలండి ఇది? ఇవాళ పట్టుకెళ్ళిపోయారు చిత్తూరు పోలీసులు, కుప్పం పోలీసులు పట్టుకెళ్తారు సీఆర్ గారిని. ఏం చేసుకుంటారు? కూర వండుకుంటారా సీఆర్ని? కానీ మా సీఆర్ని కూర వండుకుంటారా మీరు అన్న? ఏం చేస్తారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు జైల్లో పెడతాం, అంతకు మించి ఏం చేస్తారు? తప్పుడు కేసులు పెట్టి ఏం చేయగలవా అని అడుగుతున్నాను. ఉద్యోగం ఆపగలవా? లేదే జగన్మోహన్ రెడ్డి గారితో పాత్రికేయ మిత్రులతో సహకరించడం, లేదా ఇది ఇద్దరిది కోఆర్డినేట్ చేయటం, ఇవన్నీ మాన్పించగలవా? మళ్ళీ బయటికి రాగానే జగన్ గారి దగ్గర పనిచేయించడం ఆపగలవా? ఏం చేద్దాం? ఇంకా మీకు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమందికి ఇంకా మార్పు రాకపోతే, ఇంకా అన్యాయంగా మీరు వేసుకున్న కాకి యూనిఫామ్ని విలువలు దిగజార్చే స్థితిలో మీరు అందరూ కూడా ఇంకా ఉద్యోగాలు చేస్తుంటే, మీకు నేను అడుగుతున్నా, శ్రీహరి నిజంగానే తప్పు చేశాడు, మీడియా ప్రెస్ మీట్ పెట్టి, మీడియా సమావేశం పెట్టి శ్రీహరి ఇంటి దగ్గరే ఏం తప్పు చేశాడో చెప్పి తీసుకెళ్ళచ్చు కదా? మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? చూపించండి, చూపించి శంషేర్గా తీసుకెళ్ళచ్చు కదా? మగోడరా గుప్తా గారు, డీజీపీ గారు, పోలీసు భలే పని చేస్తున్నాడు పోలీసుతో. శంషేర్గా మగోళ్ళగా ఇదిగో ఎఫ్ఐఆర్, శ్రీహరి నేరం చేశాడు, అందుకని మేము తీసుకెళ్తున్నామని చెప్పి మీడియా సమక్షంలో తీసుకెళ్ళాలి కదా? ఎందుకు తీసుకెళ్ళరని? దొంగతనంగా ఎత్తుకుపోతాం ఎందుకు? చెప్పాలి కదా? కంప్యూటర్లు తీసుకెళ్ళి, ఫోన్లు తీసుకెళ్తే ఏం చేసుకుంటారని? ఈ ఫోన్లు, కంప్యూటర్, వైసీపీ వాళ్ళందరూ ఫోన్లు, కంప్యూటర్లు సీజ్ చేయడానికి మీ పోలీసుల దగ్గర బీరువాలు చాలట్లా రాష్ట్రం అంతా. వాళ్ళ కాగితాలే పెట్టుకుంటారా? వైసీపీ వాళ్ళందరూ సామాన్లన్నీ దాచుకుంటారా? ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఏం చేస్తారు? నాకు అర్థం. ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? జగన్తో తిరిగి వాళ్ళని భయపెడతారేంటి? లోకేష్కి ఒకటికైనా తెలిసండి విద్య మొత్తం అది పద్ధతి కాదని ఇప్పటి వరకు ఎవడు కూడా తప్పుడు పోలా ప్రభుత్వాల్లో. ఇవన్నీ ఎర్రబుక్కు పాలన పేరుతో ఇంత పోలీసును అడ్డగోలుగా వాడుకుంటే, ఇంతవరకు చరిత్రలో భారతదేశ వ్యాప్తంగా పోలీసుని రాజకీయ కక్షల కోసం అడ్డగోలుగా వాడుకున్నాడు బట్టి కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 50 ఏళ్ల ఇండస్ట్రీ అనగానే సరికాదు, నీతులు చెప్పంగానే సరికాదు.
ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మీరు దిగజార్చి వెళ్తున్నారో, సర్వనాశనం చేసి వెళ్తున్నారో, వ్యవస్థని పతన దశకి తీసుకెళ్లి పతనం పట్టిస్తున్నారో ఇప్పటికైనా మీరు చాలా పెద్దోళ్ళు, విఘ్నులు, అనుభవం సంపాదించారు. మీ అబ్బాయి మాటిని ఈ రకంగా మీరు వ్యవస్థను నాశనం చేస్తే దీని పర్యవసానాలు మళ్ళీ మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తారా? ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? మీరు బాగానే ఉంటారు, బోద్రాలు చాలా మందిని డబ్బులు ఉన్నాయి పాప సొమ్ము పెట్టుకుంటారు. చిన్న వాళ్ళందరూ ఏమవుతారు? వాతలు పెట్టుకుని రెచ్చిపోతున్నారు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమవుతారు? తప్పుడు ఉద్యోగాలు చేసినటువంటి, తప్పుడు కేసులు కట్టిన అధికారులందరూ ఏమైపోతారు? ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ తప్పుడు కేసులకి, ఈ అక్రమ అరెస్టులకి, తెల్లారుజామున ఎత్తికెళ్తాకి ఏం చేసుకున్నా ఎవరిని నువ్వు ఏమీ చేయలేవు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఒక్క ఇంచి కూడా వెనక్కి తగ్గించలేవు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పనిచేసేది, జెండా మోసేది వదిలేది లేదనేది మరి ఎప్పుడు కలుగుతుందో ఆ జ్ఞానం నాకు అర్థం కాదు. మీకు మీ అబ్బాయి గారికి జాగ్రత్తగా లెక్కెట్టుకుంటున్నారు, మూటలు కట్టుకుంటున్నారు. మెషిన్లు ఇప్పుడు రేపు నోట్లు కడతారు, నోట్లు లెక్కెడతాకే క్వాంటమ్ కంప్యూటర్ కూడా చేయించారంటున్నారు. మెషిన్లు సరిపోవట్లేదు, ఏడెక్కిపోతున్నాయి. అందుకనే క్వాంటమ్ కంప్యూటర్ గబగబా కేంద్రంలో మోడీ గారు 5,000 కోట్లు పెట్టాడు క్వాంటమ్ కంప్యూటర్కి తయారు చేయడానికి. కానీ ఇంతవరకు ఇవన్నీ కూడా దేశం అంతా తయారైపోయి ఉన్నాయి. చిన్న దేశాల్లో కూడా ఇవాళ మీరు నిన్న ఆవిష్కరించినవి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే తయారైపోయినాయి. దాన్ని మోడల్ వాళ్ళకి డబ్బులు కట్టి ఆ ప్రోటోటైప్ తెచ్చి ఇక్కడ పెట్టి ఏంటి అంటే మీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ తొందరగా డబ్బులు లెక్కెడుతుందంట, అందుకని తెచ్చారు. వేడెక్కకుండా తొందరగా డబ్బులు లెక్కెడుతుందంట. ఆల్రెడీ ఇండియాలో దొరికే మెషిన్లన్నీ కూడా వేడెక్కిపోతున్నాయి, మొత్తం ఆగిపోతున్నాయి. ఫారెన్ నుంచి కూడా తెచ్చారంట డబ్బులు లెక్కెడతాకి, అవి కూడా ఏడెక్కిపోతున్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అయితే గబగబా బాగా ఫాస్ట్గా అది ఊరిని అట్ట పెట్టంగానే అసలు మామూలుగా గోన్ సంచి మూట తిట్టేయంగానే తప్పని మొత్తం లెక్కెట్టేస్తుందంట, వేడెక్కదంట, చల్లగా ఉంటుందంట. ఈ తప్పుడు కేసులు కట్టిపెట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ, ఈ తప్పుడు పనులు మానుకోమని చెప్పని లోకేష్ నాయుడికి హితవు చెప్తూ, డీజీపీ గారు మీ పాత పోలీసుని బయటికి తీయండి సార్. ఎందుకు ఇట్లా ఎంత అద్భుతం ముచ్చటేసేది మిమ్మల్ని చూస్తే బందర్లో మీరు ఉద్యోగం చేసినప్పుడు. ఇప్పటికీ నాకు ఆ ఈనాడు పేపర్లో ఆ ఫోటో, మీరు బస్టాండ్ సెంటర్లో తుపాకీ తీసి ఆ రౌడీల్ని తుపాకీ పెట్టి ఆ ఫోటో పేపర్కి తెల్లారి వస్తే నాకు ఓడిపోయినా కూడా అసలు నాకు 5 ఏళ్ళు అదే చూసుకుని బతిగా. శంషార్ గుప్తా, హరీష్ కుమార్ గుప్తా ఆ ఫోటో చూసి, ఈనాడులో వచ్చిన ఫోటో చూసి తీయండి సార్, రండి సార్, బయటికి రండి సార్, పాత ఎస్పీని తీయండి గుప్తా గారు.